ముందుగా మేడం మీనాక్షి నటరాజన్ గారు చాలా మంచి వ్యక్తే, మేము దానికి ఒప్పుకుంటాం. ఆమె యొక్క నామినేషన్ రిజెక్ట్ కావడం చాలా బాధాకరం. అలాంటి మహిళ డెఫినెట్ గా రాజ్యసభలో ఉండాలి. కాబట్టి ఒక మాట చెప్పాలంటే రైట్ పర్సన్ రాంగ్ పార్టీ అనొచ్చు మేడం. ఇప్పటికైనా సరే మీనాక్షి నటరాజన్ గారికి కాంగ్రెస్ రాజకీయం ఎలా ఉంటది ఏంటి, ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పుట్టి పెరిగిన దగ్గర నుంచి కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి ఏం ఆశించలేదు కాబట్టి ఇప్పుడు ఆశించారు రాజ్యసభ. సో రాజ్యసభకు ఆశించే టైంలో తీరా ఆమె యొక్క నామినేషన్ ఇంత దారుణంగా రిజెక్ట్ అయ్యే విధంగా ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని ఆమె తెలుసుకుంటే బాగుంటది. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ యొక్క రాజకీయం ఎలా ఉంటుందో ఏందని ఆమెకు అర్థమైంది లేదో తెలుసుకోవాలి మేడం. అంటే బీజేపీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేయలేదా మేడం? బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేశాడు లేదా పోటీ చేశారు ఏదైనా తర్వాత మా సంగతి మేడం. అంటే మీరు ఇందాక పాయింట్ అన్నారు కదా, రైట్ పర్సన్ రాంగ్ పార్టీలో ఉన్నారని, అంటే బీజేపీలో ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీనాక్షి నటరాజన్? ఏ పార్టీ ఒకవేళ బీజేపీలో ఉంటే అప్పుడు రాజ్యసభ సీట్ కన్ఫర్మ్ అయ్యేదా? నేను బీజేపీలో ఉంటే రాజ్యసభ ఇస్తారు. మా దాంట్లో ఇలాంటి బొచ్చిన మంది ఉన్నారు మేడం. మా దాంట్లో ఇలాంటి బొచ్చిన మంది. అంటే మీరు అన్న పాయింట్ ఎందుకంటే బీజేపీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేయడం, మీరు రైట్ పర్సన్ రాంగ్ పార్టీ అని అంటున్నారు కదా, మరి మీకు ఉండాలేమో. మంచి పర్సన్ ఉన్నప్పుడు ఆ గురించి మంచిగా చెప్పడం తప్పు లేదు. ఎందుకు క్యాన్సిల్ అవ్వాల్సి వచ్చిందంటే ఎందుకంటే మీకు తెలుసు కేసులు ఉన్నప్పుడు అక్కడ తీసుకునే ఎలక్షన్ అధికారి రిజెక్ట్ చేయకుండా తీసుకొని జైల్లో పెట్టుకుని వేస్తుంది మేడం. మీరు ఇచ్చారు, మీరు ఏం డిక్లేర్ చేసినా గానీ అది తీసుకొని మేము యాక్సెప్ట్ చేస్తాం అనే విధంగా ఉండదు కదా. అక్కడ ఎలక్షన్ తరఫున ఎవరైతే ఆఫీసర్ కూర్చున్నారో ఈ డీటెయిల్స్ ఇచ్చారో అతను తరువుగా చెక్ చేసుకుంటారో, అతనికి ఏమైనా రిమార్క్ కనిపించినా కానీ అపోజిషన్ లో కానీ ఇంకొకరు కానీ ఏమైనా టిప్పించినా సార్ పలానా కేసు ఉంది లేదంటే ఆస్తులకు సరిగ్గా వివరించలేదు ఇంకొకటి ఇష్యూస్ ఉన్నాయి అని చెప్తే డెఫినెట్ గా రిజెక్ట్ చేస్తారు. అదే విధంగా ఎంత మంచి వ్యక్తి అయినా సరే 2 years పైగా శిక్ష అర్హులకు సంబంధించి ఉంటే గనక అలాంటివి మెన్షన్ చేస్తారని 2 years పైన 3 years పైన శిక్ష పడితే గానీ తెలిసింది. బట్ ఎన్ని ఇయర్స్ ఉన్నా ఏది ఉన్నా లాయర్ గారు చెప్పాలి. సరే మీకున్న నాలెడ్జ్ ప్రకారం ఏంటి ఆ కేసు ఏంటి ఇంతకీ? మీనాక్షి నటరాజన్ కేసు ఏంటి, ఎందుకు రిజెక్ట్? ఏదైతే తెలంగాణలో ఒక డిసిసి మీద ఎవరైతే ఒక లేడీ ఇష్యూ లగేజ్ చేసిందో ఆ టైంలో మీనాక్షి నటరాజన్ గారు కూడా అధ్యక్ష గా ఉన్నారు కాబట్టి ఆమెను కూడా ఇంక్లూడ్ చేస్తా. ఏదైతే థర్డ్ పార్టీ పిటిషన్ వేశారు కాబట్టి దాని మీద ఆ కేసు వచ్చింది. ఆ కేసు ఎవరైతే చెప్పారంటే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ వాదులే అక్కడికి చెప్పడం ద్వారా వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొంతమంది ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారే ఇలాంటివి చెప్పారని చెప్పి కొంతమంది అన్నారు. అసలు ఎవరు చెప్పారు ఏం చెప్పి వాళ్ళ తరఫున ముందు వాళ్ళు వెనక్కి వెళ్ళి ఏం జరిగింది ఏం చెక్ చేసుకోవాల్సింది పోయి మా మీద పడితే వస్తుంది మేడం. ఇప్పటికీ నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. ఉత్సవాలు మేము చేసుకోబోతున్నాం. అసలు బీజేపీ ఏం చేసింది ఈ 12 సంవత్సరాలు ఏం జరిగింది అలాంటి ఉత్సవాలు మేము చేసుకుని లాంగెస్ట్ సర్వింగ్ పీఎం గా మేము అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యి మా పని మేము చేసుకోబోతుంటే ఈ యొక్క మీనాక్షి నటరాజన్ అసలు ఒక రాజ్యసభ వల్ల మాకేం వస్తుంది, మాకేం పోతుంది? మా పీఎం సిట్టింగ్ ఓడదో, మా పీఎం సిట్టింగ్ ఒకసారి గెలిచేదే ఉండదు. సో వాళ్ళు ఎవరైతే లీగల్ టీం ఉందో వాళ్ళ లీగల్ టీం ప్రాపర్ వర్క్ చేసుకోకుండా ప్రాపర్ గా సెట్ చేసుకోకుండా వాళ్ళు వెళ్ళి నామినేషన్ చేస్తే అసలు ముందు కాంగ్రెస్ తప్పనాలి. చివరి మూమెంట్ దాకా మీరు ఎందుకు ఇవ్వాలా నామినేషన్ పేపర్? ఎందుకు ఇవ్వాలా? ఎందుకు అంత గ్యాప్ తీసుకుని ఎందుకు వచ్చారు? మీకు ఎప్పుడు నామినేషన్ లేదు, డేట్స్ ముందే తెలుసు. ఎలక్షన్ కమిషన్ డేట్స్ ముందే ఇచ్చింది. ఇచ్చిన 1-2 రోజులు మీరు ఇస్తే అమ్మాయి నామినేషన్ చేసుకున్నదిగా చెక్ చేసుకున్నది కదా. తప్పు మీ సైడ్ పెట్టుకొని బీజేపీ చేసింది, బీజేపీ ఓటు చోరీ, సీట్ చోరీ ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్.